సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు ఊహకందని విధంగా సాగుతున్నాయి. క్షణక్షణం మారుతున్న వ్యూహాలతో తమిళనాట రాజకీయం వేడెక్కింది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వ్యూహరచన చేయడం చర్చగా మారింది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? విజయ్తో కలిసి వచ్చే పార్టీలేవి? డిఎంకే, అన్నా డిఎంకే పొత్తు కుదురుతుందా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? ఆసక్తిగా సాగుతున్న తమిళ రాజకీయాలపై సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు ఊహకు అందని విధంగా, ఊహించని విధంగా తీర్పును ప్రజలు ఇచ్చిన పరిస్థితి కనపడిన నేపథ్యం, ఊహకు అందని విధంగా టీవీకే విజయ్ పార్టీని 108 స్థానాల్లో గెలిపించి అతిపెద్ద పార్టీగా అవతరించే విధంగా ప్రజలు తీర్పునిచ్చిన నేపథ్యం. ఈ పరిస్థితిలో విజయ్ కూడా పార్టీ 108 స్థానాలతో గెలిచిన నేపథ్యంలో ఆనందంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా గవర్నర్ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో 118 మంది మ్యాజిక్ ఫిగర్తో ఉన్న విధంగా రావాలి అనే విధంగా గవర్నర్ చెప్పడం అనేది ఇవాళ విజయ్ ప్రయాణానికి ఒక ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. విజయ్ 118 మందిని తీసుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడున్న సంఖ్య 112 కావడం విశేషం. ఈ 112కు 118 మరి తయారు చేయటం అనేది, 118 మందితో వెళ్ళటం అనేది ఎవరిని కలుపుకునే విధంగా, ఎవరిని కలుపుకోవడం ద్వారా 118 అవుతుంది, ఏ విధంగా ప్రయాణం చేయాలనేది ఇవాళ విజయ్ ముందు అనేక ప్రశ్నలు ఉన్న నేపథ్యం. ఈ తరుణంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఊహకు అందని విధంగా రాజకీయ వ్యూహాలు జరుగుతున్న నేపథ్యం, రాజకీయ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు పొత్తు కలుస్తాయా అనే విధంగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత, పొత్తు కలుస్తాయా అనే విధంగా ఇవాళ ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే విధంగా సాగుతున్న నేపథ్యం. రాజకీయ నాయకులు సభల్లో, సమావేశాల్లో సద్విమర్శలు చేసుకునే నేపథ్యంలో, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకునే నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు వారికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలు, దుమ్మెత్తి పోసుకున్నటువంటి పార్టీలు కూడా ఒక్కటై ముందుకు నడిచే పరిస్థితులు కనపడుతున్న నేపథ్యం. ఆ విధంగా కొన్ని జరిగిన నేపథ్యం కూడా రాజకీయ నాయకులకు పార్టీ భేదాలు తప్ప, పార్టీ విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతమైన కోపాలు మాకేముండవు, పార్టీ కోసమే, పార్టీ సిద్ధాంతాల కోసమే అనే విధంగా వారు మాట్లాడుతున్న నేపథ్యం. ఆ విధంగా మాట్లాడిన నేపథ్యం కూడా మనం గతంలో చూసిన విధంగా చూసుకుంటే, రీసెంట్గా మనం చూసిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఘటనను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీతో వైరాన్ని కొనసాగిస్తూనే బీజేపీ నాయకులు ఇంటికి వెళ్ళటం, అల్పాహారానికి వెళ్ళటం, టీడీపీ నాయకులతో ఫోటోలు దిగటం, టీడీపీ వారితో బీజేపీ ఎంపీలతో కావచ్చు, టీడీపీ ఎంపీలతో కావచ్చు, టీడీపీ నాయకులతో కావచ్చు ఫోటోలు దిగి అందరం ఒకటే అనే విధంగా, పార్టీలు వేరైనా, పార్టీ అభిప్రాయాలు వేరైనా, పార్టీ సిద్ధాంతాలు వేరైనా, పార్టీల పరంగా, సభల పరంగా దుమ్మెత్తి పోసుకున్న, కానీ వ్యక్తిగతంగా అందరం ఒకటే అనే విధంగా ఒక సంకేతాన్ని చూపించినట్లుగా కనపడిన నేపథ్యం. అదేవిధంగా చర్చలు జరిగిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో కూడా డిఎంకే, అన్నా డిఎంకేకి మధ్య దశాబ్దాల వైరం ఉంది. బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వారు, ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వారు ఇవాళ రాజకీయ పరిణామాల దృష్ట్యా వారు ఒకటయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అనే విధంగా వార్తలు వస్తున్న నేపథ్యం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు అనే విధంగా కొనసాగుతున్న నేపథ్యం. రాజకీయాల కోసం
ఎవరిని నేను దూషించిన వారు కావచ్చు, దూషించబడిన వారు కావచ్చు, ఇద్దరూ ఒకటే విధంగా, ఇద్దరూ ఒకే కుర్చీ, ఒకటే సభ మీద సభాముఖంగా కూర్చొని చిరునవ్వులు ఆలింగనాలు చేసుకునే పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, ఆ విధంగా రాజకీయ నాయకులకు సాధ్యమే అనే విధంగా నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ తమిళనాడు రాజకీయానికి వచ్చే వరకు జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, వారున్న టైంలో రాజకీయ వేడి వేరు, రాజకీయ యుద్ధం వేరు, రాజకీయ విధానాలు వేరు, రాజకీయంగా వారు పోరాటాలు వేరు, ఆ విధంగా ఉన్న నేపథ్యం. ఇవాళ ఆ విధంగా పళనిస్వామి కానీ, స్టాలిన్ కానీ ఆ విధమైన విమర్శలు కానీ, ఆ విధమైన పోకడలు కానీ పోయిన పరిస్థితి కనపడిన నేపథ్యం లేదు. వీరు ఇరువురు కూడా విమర్శ చేసుకున్న రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకున్న పరిస్థితి కనపడిన నేపథ్యం. ఈ పరిస్థితిలో వీరు ఇద్దరూ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది అని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, వారు ఆ విధంగా చేయడంలో ఎంతవరకు సఫలమవుతారు అనే విధంగా కూడా ఇవాళ కనపడుతున్న నేపథ్యం. రాజకీయంగా వచ్చే వరకు వీరిద్దరూ కూడా అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, వారికున్న సీట్లను వారి కూటమిలో ఉన్నటువంటి వారిని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఇవి ఊహాగానాలేనా, లేదు ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఆ విధమైన అడుగులు వేస్తున్నారా, రాజకీయ వైరాన్ని పక్కన పెట్టారా, దశాబ్దాలుగా ఉన్నటువంటి రాజకీయ విభేదాలను పక్కన పెట్టారా, వీరిద్దరూ కలిసి ప్రయాణం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అవకాశం ఉన్నట్లయితే వీరికి ఉన్న సీట్లు, వీరితో కూటమిలో నడుస్తున్నటువంటి వారు అన్నీ కలిపితే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విధమైన అవకాశం ఏమన్నా జరుగుతుందా? 108 సీట్లు కలిగిన పెద్ద పార్టీగా అవతరించినటువంటి విజయ్ పరిస్థితి ఏమిటి? విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉందా? విజయ్తో ఎవరు కలిసి వచ్చే అవకాశం ఉంది? విజయ్తో ఎవరు కలిసి వచ్చి మరి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది? ఉన్న పార్టీలను డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల్లో గెలిచిన వారిని వీరి వైపు నుంచే నడుస్తున్న నేపథ్యంలో విజయ్ ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఈ తరుణంలోనే విజయ్ భద్రతను కూడా తగ్గించిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. విజయ్ గెలుపు దిశగా వెళ్తున్నాడు. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఇవాళ ఆ భద్రత కూడా లేని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఊహించని విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు తమిళనాడులో ఏ విధమైన మార్పును తీసుకొచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. అతిపెద్ద పార్టీగా ప్రజలు ఒక తీర్పునిచ్చిన పార్టీ ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేని పరిస్థితుల్లో ఉమ్మడిగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే కూటమిలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్న తరుణంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇవాళ ఆలోచించదగ్గ విషయం. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవాళ ఏ విధంగా ఉంది, ప్రజలు ఇచ్చిన తీర్పును ఏ విధంగా గౌరవిస్తున్నారు అనే విధానాన్ని ఇవాళ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. అనేక రకాలుగా రాజకీయ మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా, ఇవాళ తమిళనాడే కాదు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు తమిళనాడులో సీఎం కాబోతున్నది ఎవరు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది ఎవరు, సీఎంగా విజయ్ కూర్చునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదు పళనిస్వామి కూర్చునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదు స్టాలిన్ పార్టీ డిఎంకే నుండి ఎవరు సీఎంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఈ పొత్తుల్లో ఎటువంటి మార్పులు చేసుకోబోతున్నారు, పొత్తుల్లో ఎటువంటి సమీకరణలు జరగబోతున్నాయి, రేపు తమిళనాడులో సీఎంగా మరి ఎవరిని చూడబోతున్నాం అనేది ఇవాళ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. క్షణానికి కూడా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యం. గంటకి కూడా రాజకీయ వార్తలు వేడివేడిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఎవరు సీఎం అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. గవర్నర్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, ఎవరు పూర్తి మెజార్టీని చూపించబోతున్నారు, విజయ్కి మెజార్టీ చూపించడానికి ఉన్న దారులేంటి, అన్నా డిఎంకే ఉన్నటువంటి దారులేంటి అనేవి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఇవాళ సాయంత్రం లోపు ఏం జరుగుతుంది, లేదు ఈ రాత్రికి ఏం జరగబోతుంది,
ఏ విధంగా ఎవరు ప్రభుత్వాన్ని నిలబెడతారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందనేది వేచి చూడాల్సిన విషయం.